అప్పుడు అందరూ వింటారు, కానీ లక్ష్యం నుంచి గురిగా పెట్టుకొని ఆ మాటల్లో ఉన్నటువంటి వాల్యూ, ఆ విలువ తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరంటే దేవుడు హృదయం తెరవాలి. దేవుడు మన హృదయాన్ని తెరిస్తేనే ఆ దేవుని మాటల మీద లక్ష్యం ఉంచుతాం. ఆ లక్ష్యం ఉంచినప్పుడు ఏం జరిగిందంటే పౌరుని పిలిచిందట, నా ఇంటికి రండి భోజనానికి. భోజనానికైనా నిజానికి చెప్పండి, దైవజనుడు ఇంటికి పిలవడం వల్ల ఏంటి బెనిఫిట్? దేవుని మాటలు ఇంట్లో కూడా వినిపించవచ్చు. ఓ మాట, మంచి మాట ఉంది, చెప్తాను మీకు, గుర్తు చేస్తాను. అలా దేవుని మాటలు వినిపించడం వల్ల ఇంటి వారందరూ బాప్తిసం పొందారట. రాసిందిగా డౌటా? చదవండి. అపోస్తలుల కార్యక్రమం 16వ అధ్యాయం 11 నుంచి చదవండి. నవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండెను. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ పిలుచుండెను. ఆమె ఉదారము పొడిన అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయంలో తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఇది మాకు కావాల్సింది. ఆమె వాక్యం విన్నదెవరు? ఆమె ఒక్కతే. అంతే, వాక్యం విన్నదెవరు? ఆమె ఒక్కతే. ఆ విన్నందువల్ల ఆమె ఏం చేసింది? మా ఇంటికి రండి అన్నది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా విన్నారు. ఒక ఆమె వింది, ఆ ఇంటిని రక్షించుకోగలిగింది. ఒక స్త్రీ తన ఇంటిని రక్షించుకున్న సంఘటన. అందువల్ల ఈ ఇల్లు రక్షింపబడ్డ గృహంగా, లూదియా గృహంగా మారాలి అనంటే ముందు దేవుని వాక్యం వినాలి, దైవజనుడు ఇంటికి పిలవాలి. దైవజనుడు పిలిచిన దేవుని మాటలు చెప్పినటువంటి దైవజనుడు మాటల వల్ల ఇంటి వారందరూ కూడా రక్షించబడాలి. అది జరిగినటువంటి. నేను మొన్న ఒక చిన్న మెసేజ్ చూశాను. ఈ హోసన్నా మినిస్ట్రీస్లో జాన్ వెస్లీ ఆయన చెప్తుంటే యూఎస్ఏలో పెద్ద మీటింగ్ పెట్టాడంటే ఒక దైవజనుడు. వరుసన 7 రోజులు మీటింగ్ జరిపాడు. 7 రోజుల్లో విన్నారు వెళ్ళారు తప్ప ఒక్కడు కూడా మార్పు చెందినవాడు కానీ, ఒక్కడు కూడా రక్షింపబడతాను, నేను బాప్తిసం పొందుతాను అన్నవాళ్ళు కానీ లేరట. 7 రోజులు మీటింగ్ పెట్టి 7 రోజులు కూడా భోజనాలు కూడా పెట్టాడు జనానికి. ఎవ్వరు కూడా మారలేదు. 7వ రోజు కన్నీళ్ళు వచ్చినాయి అంట. ఆయన వచ్చి ప్రార్థన చేసి దేవుని మొరపెట్టి కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. నీవు పైనుంచి దిగి వచ్చి మా కోసం ప్రాణం పెట్టావు, మా కోసం శిలువ మీద బలి అయ్యావు. నీ సంఘటన నేను ఇక్కడ ఉన్న జనానికి సాక్ష్యం ఇచ్చి ఒక్కడైనా మార్పు చెందుతాడు, రక్షించబడతాడని ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ విధంగా నేను చేస్తే ఒక్కడు కూడా రాలేదు, ఒక్కరు కూడా రక్షించబడలేదు అని బాధతో కన్నీళ్ళతో ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. 18 ఏళ్ళు ఉండేది ఒక కుర్రాడు. అతను వచ్చి, మీ ప్రార్థన నేను విన్నాను, శిలువ దగ్గరికి రమ్మని మీరు ఏడుస్తూ చేసినటువంటి ప్రార్థన నేను ఆలకించాను. ఇప్పుడు నాకు ఆ శిలువయే రక్షణ అని నేను వచ్చాను. ఇప్పుడు నాకు బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అంతర్జాతీయ సువార్తికుడు అయిపోయాడు. ఆయనే గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన పేరేంటంటే చెప్తాను. కాబట్టి ఒక్కడ మారితే ప్రపంచానికి గొప్ప సువార్తికుడుగా ఆయన 7 రోజులు ప్రయాసపడి మీటింగ్ పెడితే జరిగినటువంటిది ఏంటి? ఒకే వ్యక్తి రక్షించబడ్డాడు ఆ 7 రోజులు. ఆ ఒకే వ్యక్తి ద్వారా ఎంత గొప్ప సువార్తికుడు అయిపోయాడంటే ఆయన గొప్ప సువార్తికుడు అయిపోయాడు. బెల్లిగ్రామ్, ఆయన పేరేంటంటే బెల్లిగ్రామ్ చాలా గొప్ప దైవజనుడు. చిక్కులు పెట్టి 7 పాపములని ఒక చిన్న పుస్తకం, అది 7 Deadly Sins అనే ఒక ఇంగ్లీష్ పుస్తకానికి మాత్రమే. దాన్ని ఆ విధంగా ఆయన గొప్ప దైవజనుడుగా పేరు పొందాడు.
ఆయన చేసినటువంటి ప్రయాస ఆ సువార్త వ్యర్థమైందా? చెప్పండి, వ్యర్థమైందా? ఒక్కడు రక్షించబడ్డ ప్రపంచానికి అందరికీ సువార్తను అందించే గొప్ప దైవజనుడు వచ్చాడు. అందువల్ల చేసే ప్రయత్నం ఏది కూడా వ్యర్థం కాదు. దేవుడికి మనం మనస్ఫూర్తిగా కనుక సేవ చేస్తే ఖచ్చితంగా ఆ సేవకు ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వారిలో జక్క ఏళ్ళు చెప్పాను, లోది అయ్యలు చెప్పాను, ఇంకా కొన్ని ఇళ్ళు చూద్దాం, చాలా ఋషునే మేరాలి చెప్పాను. ఇంకా కొన్ని ఇళ్ళు మనం చూసినట్లయితే ఫిలోమోన్ అంటే ఫిలోమోన్ పత్రికలో ఉంటుంది. ఫిలోమోన్ ఎబ్రీ పత్రిక అంటే ముందు ఉంటుంది. ఫిలోమోన్ చదువు మొదటి 2 వచ్చిన చదువు. యేసుక్రీస్తు ఖైదైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా పితరుడును, జతపనివాడనైన ఫిలోమోనును, మన సహోదరుడైన అర్పియకును, తోడి యోధుడైన అర్పియకునకును, నీ ఇంట్లో ఉన్న సంగమనకును శుభమని చెప్పి వ్రాయినది. ఫిలోమోను గారి ఇంట్లో ఏముంది? సంఘం. సంఘం ఉందంటే ఏముంది? ఆరాధన. సంఘం ఉంటే ఆరాధన ఉంటుంది. అంటే ఇంట్లో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. అంటే ఏ ఇంట్లో ఒక మంచి విశ్వాసిగా ఉన్నామో ఆ ఇంట్లో ఆరాధన జరుగుతుంది. సంఘం ఉంది. నీ ఇంట్లో ఉన్న సంఘానికి శుభం అని చెప్పి వ్రాయినది అంటున్నాడు పౌలు. అంటే ఆనాడు ప్రతి ఊళ్ళో చర్చిలు ఉండేవి కాదు, ఇంట్లో ఆరాధన జరిగేది. ఫిలోమోను గారి ఇంట్లో సంఘాన్ని సమకూర్చుకుని అక్కడే ఆరాధన పెట్టేవాడు. మనం కూడా నిన్న మొన్నటి దాకా వేగవరం ఇంట్లోనే జరుపుకున్నాం కదా. ఇంట్లో ఆరాధన తప్పేం కాదు, జరిగింది. అక్కడ కూడా బైబిల్లో కూడా ఇళ్లలో ఆరాధన ఉన్నాయి, జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ రోజున ఏదో చర్చి వచ్చింది, దాంట్లో కూర్చున్నాం. అంతేకాకుండా ఇచ్చాడు దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ఆనాడు ఫిలోమోను గారి ఇంట్లో ఏముందట? సంఘం ఉంది. నీ ఇంట్లో ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. ఫిలోమోను గారి ఇల్లు సంఘముతో ఆరాధన జరిగే ఇల్లు. మన ఇల్లు కూడా ఆరాధన జరిగే ఇల్లు అవ్వాలి. కారణం ఏంటి? ఇంకొక ఇల్లు చెప్పనా? కొర్నేలి అపోస్తల కార్యక్రమం 10వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. ఈ కొర్నేలి అనే ఆయన శతాధిపతి. ఆయన ఉద్యోగం ఏంటంటే శతాధిపతి, అంటే 100 మంది సైనికుల మీద అధికారి. ఆ శతాధిపతికి ఎంత బిజీ ఉంటుంది పని. 100 మందికి పనులు పురమాయించాలి, ఆయన దగ్గరికి వచ్చే కేసులన్నీ కూడా చూసుకోవాలి. అలాంటి వ్యక్తి తీరిక చేసుకుని ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల ఏదో ఇంటి వారందరినీ కూడా ప్రార్థనలో కూర్చోబెట్టేవాడట. చదవండి. భక్తిపరుడు. నిజానికి ఒక్క నిమిషం, అక్కడ కొర్నేలి అనే ఆయన ఈ యూదుడ, ఇశ్రాయేలీయుడ, ఇటలీ పట్టణంలో ఉన్నటువంటి వాడు. అంటే ఇటలీ దేశం. ఇటలీ వాడంటే అన్యుడా, దేవుడు నమ్మినవాడా అని చెప్పండి? అన్యుడు. కానీ అతనిలో భక్తి ఉంది. భక్తిపరుడు ఉంది, భక్తి ఉంది. ఇతరులకు దాన ధర్మాలు చేసే గుణం ఉంది. ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రతిరోజు కూడా 3 గంటలకు ప్రార్థనలో కూర్చోబెడుతున్నాడు. ఇంటి వారందరినీ కూడా ప్రార్థనలో కూర్చోబెడుతున్నాడు. చదువునా? ఇంటి వారందరితో పాటు మనం ఇంట్లో కూర్చున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అందరూ రెండంటే అందరినీ కూర్చోబెట్టగలిగేటటువంటి స్థాయి అందరిలో ఉండదు. కొంతమంది వస్తారు, కొంతమంది రాదు. రాని వాళ్ళు మనమే సమర్థిస్తూ ఉంటాం. వాడికి ఏదో పనికి వెళ్తున్నాడు లేవని అనుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన అనేసరికల్లా కూర్చోబెట్టేవాడు. అట్లా కూర్చోబెట్టేవాడు ఇంటి వారందరితో కలిసి. ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి అంటే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ఖచ్చితంగా పగలు 3 గంటలు మంచి డ్యూటీ టైం వస్తుంది. కానీ డ్యూటీని పక్కన పెట్టి ఇంటి వారందరితో కూడా ప్రార్థన కూర్చోవడం అతనికి అభ్యాసం. చాలా గొప్ప విషయం ఇది.
ఒక ఇంటి యజమానుడు తన ఇంటి వారిని ప్రార్థనలో కూర్చోబెట్టగలుగుతున్నాడు అంటే అంత బిజీ వర్కర్ అయింది కూడా కూర్చోబెడుతున్నాడంటే కూర్చోబెట్టినందువల్ల ఏం ఫలితం వచ్చింది? దేవదూత దర్శనం ఇచ్చాడు. దేవదూత దర్శనం ఇచ్చేమంటాడు, నువ్వు ఎప్పటికి మనుషులను పంపి అక్కడ సీమోను అనే చర్మకారుడు ఇంట్లో పేతుడు అని ఆయన ఉంటాడు, అతన్ని పిలిపించు. అతను వచ్చి ఏం చెప్తాడంటే 11వ అధ్యాయం 14 అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని 11:14 నీవును నీ ఇంటి వారందరూ అది కదా, ఏ మాటల వలన రక్షణ పొందుదురో నీవును నీ ఇంటివారు కూడా నీవును నీ ఇంటివారు ఏ మాటలు అంటే ఇవాళ నేను చెప్పేటప్పుడు ఇంటి ఇల్లు గురించి కానీ అందుకని ఆ మాట తీసుకోండి. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు ఆ. అతడు నీతో చెప్పునని ఆ. తన ఇంటి నుంచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి నాకు తెలియను. చాలు. అంటే ఆ పేతుడిని పిలిపిస్తే ఏంటి ఉపయోగం? నీవు నీ ఇంటి వారు కూడా ఏ మాటలు వింటే రక్షణ వస్తుందో ఆ మాటలు అతను వచ్చి నీకు చెప్తాడు. ఎవరొచ్చి? పేతుడు వచ్చి చెప్తాడు. ఒక దైవజనుడిని ఇంటికి పిలవడం వల్ల ఏంటి ఉపయోగం? ఏ మాటలు వింటే మనకు రక్షణ వస్తుందో ఆ మాటలు వచ్చి అతను చెప్తాడు. అంటే వచ్చినందువల్ల కేవలం మీ ఇంట్లో భోజనం చేయడానికి మాత్రమే కాదు, మీకు రక్షణ తెచ్చేటటువంటి మాటలు తీసుకొస్తాడు. పౌలు అంటాడు రోమా పత్రికలో మంచి మనసు మాట్లాడతాడు. రోమా 1వ అధ్యాయంలో రోమా 1వ అధ్యాయం ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా ఆటంకము లేకుండా మీ యొక్కకు వచ్చేటట్టు దేవుని చిత్తం వలన ఆ. నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఒక్క నిమిషం ఏమంటున్నాడు? నేను మీ దగ్గరికి దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగుతేమో మీ దగ్గరికి రావాలని అని ఎల్లప్పుడూ దేవుడిని గురించి ప్రార్థన చేస్తున్నాను. సాధారణంగా నాకు కూడా అట్లా కనిపిస్తూ ఉంటాయి. నాకు వీలు కలిగితే మీ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు దేవుని మాటలు అందించాలి అని పౌలు గారికి ఉన్న ఆలోచన లాంటి ఆలోచన నాకు కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఇందుకు ఆ. ఆయన కుమారుడు సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్నా దేవుడే నాకు సాక్షి. ఎందుకు రావాలి? ఎందుకంతో అనుకుంటున్నాడు? మీరు స్థిరపడాలని. ఎందుకంటే నేను దేవుని దాసుడు వచ్చేందుకు మీరు స్థిరపడాలని. అనగా ఆ. నీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమైనదైనను నీ కూర్చుటకు మిమ్మల్ని చూడవలెనని అపేక్షించు. అపేక్షించు. వచ్చేది ఏం తీసుకొస్తాడన్నమాట దేవుని దాసుడు? ఆత్మ సంబంధమైన కృపావరం తీసుకొస్తాడు. దేవుని దాసుడు ఇంటికి వచ్చా ఏం తీసుకొస్తాడు? ఆత్మ సంబంధమైన కృపావరాన్ని తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే కృపావరం పిలిస్తే మామూలుగా ఇవాళ అర్జెంటుగా రావడానికి గల కారణం కూడా చెకప్ కోసం ఇలా చెకప్ చేయించుకోకుండా వచ్చింది. చెకప్ చేయించుకోలేదు, మళ్ళా వెళ్ళి చేయించుకోవాలి. మళ్ళీ వెళ్తారు 7వ తారీఖు మళ్ళా తిరిగి మళ్ళా టికెట్ బుక్ చేసుకున్నాను. అంటే ఏంటి? మీరు ఇక్కడ గృహప్రవేశం చేసుకుంటున్నారు, మీకు కావలసిన ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా అక్కడి నుంచి నేను మోసుకుని రావాలి. అది నా యొక్క అభిలాష. ఆ విధంగా ఇట్లాంటివి చదివినప్పుడు మనసు కనిపిస్తూ ఉంటుంది. దైవజనుడు ఎంత ప్రేమతో రోమా సంఘాన్ని ప్రేమించి, ఆ రోమా సంఘం అంటే రోమిలంతా ఎవరో అన్యులు, వాళ్ళని ప్రేమించి వాళ్ళని రక్షణలో నడిపించడానికి ఎంత ప్రయాసపడ్డాడు. ఆత్మ సంబంధమైన కృపావరం తీసుకుని రావాలని అంత ప్రయాసపడ్డాడు. కాబట్టి దేవుని దాసుడిగా మన బాధ్యతను మనం పౌరులాగా నిర్వర్తించాలి అనేటటువంటి అభిలాష నాకు కూడా ఉంది. అందుచేత ప్రియమైన వారులారా, ఈరోజు మీరు ఆలోచించినట్లయితే ఇంకొక విశేషాన్ని ఇక్కడ మనం చూద్దాం.
యోబు 8:6. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నీవు కదా. ముందుగా ఇంటి యజమానుడు ఏమై ఉండాలట? పవిత్రుడై ఉండాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై కదా. యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఆ, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. నివాస స్థలం అంటే ఇల్లగే. నివాస స్థలం అంటే ఏంటి? నివసించే చోటు. నివసించే చోటు అంటే ఏంటి? ఇల్లగే. నీవు ఇలా ఉంటే, యథార్థవంతుడిగా ఉంటే, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినాను. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. దేవనామానికి స్తోత్రం. మన పట్ల నెరవేర్చిన సాక్ష్యం అనగలరు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను. ఏమంటాడు ఇక్కడ? మొదట నీ స్థితి కొద్దిగా ఉండినాను, తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ఇదంతా మహాభివృద్ధి ఎవరు చేస్తారు? దేవుడే. దేవుడు చేస్తేనే అవుతుంది, లేకపోతే మన వల్ల కాదు. మన స్థితి మొదట కొద్ది వారమే కనుక మన స్థాయి మహాభివృద్ధి పొందే స్థాయికి దేవుడు నడిపిస్తాడు. ఏం చేస్తే? యథార్థతగా దేవుని పట్ల యథార్థత కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఉంది. అందుచేత ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన నివాస స్థలం దేవుడు వర్ధల చేయడానికి గల కారణం ముందు ముఖ్యంగా ఒక దైవజనుడిగా ఇంటిని దీవించేటటువంటి బాధ్యత కూడా. దావీదు కూడా ఒక దైవజనుడే. అతను ఏదో రాజుగా అనుకున్నామా? కాదు. దేవుని పరిచర్య చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు ప్రవక్తగా కూడా పేరుంది ఆయనకి. దావీదు మన ప్రవక్తే. ఎలా ప్రవక్త అంటారా? యేసుక్రీస్తు గురించిన ప్రవచనాలు అనేకం ఆయన కీర్తనలో పొందుపరిచాడు. అద్భుతమైన ప్రవచనాలు దావీదు ద్వారా వచ్చినాయి. అందుకని దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి. ఆ ఎన్నిక చేసుకున్న వ్యక్తి నోటి నుండి ఒక వ్యక్తి ఇంటిని ఆశీర్వదించే ఆశీర్వచనం ఆయనే పంపిస్తాడు. ఎట్లాగంటే 1వ సమూయేలు 25వ అధ్యాయం 6వ వచనం అనుకుంటుంది కదా. 1వ సమూయేలు 25:6. ఆ భాగ్యవంతుడితో నీకులో నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమవుగాక అని. ఇది నిజంగా దైవజనుడు చెప్పాల్సిన మాట. ఏమని చెప్తున్నాడు? నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన సమస్తానికి కూడా క్షేమమవుగాక అని ఆనాడు దావీదు ఆ యొక్క భాగ్యవంతుడికి చెప్పాడు. మరి ఒక దైవజనుడిగా దావీదు యొక్క ఆ వచనాన్ని నీకు అందిస్తున్నాను నేను. కానీ నీకును, నీ ఇంటికి, నీకు కలిగిన సమస్తమును క్షేమమగును గాక. యేసు ప్రభు చెప్పాడు, మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో. లూకాసు వార్త 10:5. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్నలు అడుగవద్దు. మీరు ఏ ఇంటనైనను ప్రవేశించినప్పుడు, మీరు ఏ ఇంటికైనా వెళ్ళి ప్రవేశించాడు అంటే సువార్త సేవకి శిష్యుల్ని ప్రిపేర్ చేసి యేసు ప్రభు శిష్యుల్ని పంపించాడు. ఆ పంపించేటప్పుడు మీరు వెళ్ళే పనిలో సువార్త పనికి వెళ్ళే పనిలో మీరు ఎవరినైనా ప్రశ్నించేటప్పుడు లోకాభిరామైన కుశల ప్రశ్నలు ఎక్కువ. ఆ ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళు 2 మాటలు, వీళ్ళు 2 మాటలు, వేస్ట్ మాటల వల్ల ఏమవుతుంది? టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలాంటి ప్రశ్నలు పెట్టుకోవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశిస్తారో ఇప్పుడు చెప్పండి. మీరు ఏ ఇంటినైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము అగుగాక అని మొదట చెప్పుడి. ముందు ఎలా అనగానే ఏం చెప్పాలంటే ఇంటికి సమాధానం అగుగాక. ఇంటికి సమాధానం కలగాలి. సమాధానము అనే పదాన్ని హీబ్రూ భాషలో ఏమన్నారు? షాలోమ్. హీబ్రూ భాషలో సమాధానాన్ని ఏమంటారంటే షాలోమ్.
అంటే ఒకరినొకరు పరామర్శించుకునేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళు వేషాలు చెప్పుకుంటారు. అంటే సమాధానం అంటే మన ఇద్దరి మధ్య విరోధాలు ఉన్నాయా సమాధానం కలగటానికి? సమాధానకర్త మన మధ్య నుండి మనకు తోడై ఉన్నది కాక విషయం. ఆ సమాధానకర్త ఎవరు పని? యేసుప్రభు. సమాధానకర్త ఎవరు అధిపతి అని ఆయన పేరు. అంటే సమాధానం కలుగు కాకంటే యేసుని కలిగి ఉండాలి మనం. అసలు ఎందుకని ఇల్లు కట్టి ఇంజనీర్ ఎవరో తెలుసా మీకు? ఇల్లు అసలు కట్టిన మొట్టమొదటి ఇల్లు కట్టిన ఇంజనీర్ ఎవరు? శరీరమే ఇల్లు. దీన్ని నిర్మాణం చేసిన ఆయన ఎవరు? అవునా కదా? దీంట్లో మీరు గమనించాల్సిన ఏంటి? ఇల్లు దేని మీద నిలబడతాయి? పిల్లర్స్ మీద. కాళ్ళే పిల్లర్స్. రెండు కాళ్ళ మీద ఈ బాడీ నిలబడుతుంది. కాళ్ళే పిల్లర్స్. తర్వాత ఇంటికి ముందు ముఖ్యంగా ఉండాల్సిందేంటి? ద్వారం. నోరే ద్వారం. ఇంటికి ఉండాల్సిందేంటి? నేత్రాలు. కిటికీలే నేత్రాలు. తర్వాత ఇంటికి ఉండాలి? కప్పు ఉండాలి. తలమ వెంట్రుకలే కప్పు. ఇంటికి ఆలోచన మందిరం ఉండాలి, అదే బ్రెయిన్. పూజా మందిరం ఉండాలి, అదే హృదయం. అలాగే ఈ ఆహారం తీసుకోవడానికి, ఆహారం నిల్వ ఉండడానికి ఉండాలి, అది కడుపు. జీర్ణించే శక్తి ఉండాలి, జీర్ణశక్తి. జఠరాగ్ని, దాన్ని ఏమంటారంటే జీర్ణాశయం లేక జఠరాగ్ని అంటారు. ఇందులో పెట్టాడు. మీరు మనం కిచెన్ అంటున్నాం దాన్ని. అలాగే కిచెన్ అనే దాన్ని ఇందులో కిచెన్ ఉంది. ఇదే జీర్ణం. నువ్వు తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందండి? దేవుడు ఈ కిచెన్, ఇందులో కూడా కిచెన్ పెట్టాడు. తర్వాత గాలి ఆడాలి ఇంట్లో, అదే ఊపిరితిత్తు. గాలి ఆడుతుంది. ఇంకేం చేస్తున్నాడు? ఈ యొక్క శుద్ధి కర్మాగారం ఉండాలి. అంటే బ్లడ్, ఈ మంచి రక్తం నిల్వ చేసే గదులు రెండు. ఆ రక్తం నరాలు సరఫరా అయ్యాక నరాల్లోంచి మళ్ళీ రెండు గదుల్లోకి వస్తాయి. అది బ్యాడ్ రక్తం వస్తుంది. అది రెండు శిరలు ధమనులు అంటారు. అవి లివర్లోకి వచ్చి లివర్ శుద్ధి చేసి ఆ రక్తాన్ని మళ్ళీ ఈ గదిలో పంపుతూ ఉంటుంది. అంటే ఇల్లు క్లీన్ చేసే క్లీనింగ్ శక్తి కూడా ఈ రోజు పెట్టాడు. ఆ క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఇందులోనే ఉంది. ఇందులో వాటర్ ట్యాంక్ లేదా? ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. మరి డ్రైనేజ్ సెక్షన్, ఇంటికి డ్రైనేజ్ లేకపోతే ఏముంది? ఆ డ్రైనేజ్ సెక్షన్ కూడా ఉంది. రెండు ద్వారాల నుంచి బయటికి పంపిస్తున్నాడు, మలమూత్ర ద్వారాలు. దాన్ని ఏమన్నారు? దాన్ని ఏమంటే డ్రైనేజ్ అంటారు. ఇంటిని సంరక్షించుకోవడానికి కావలసినటువంటి రెండు చేతులు ఇచ్చాడు. చిన్న ఏదైనా గాయమైనా దీన్ని తుడుచుకోవడానికి చేతులు ఉపయోగపడతాయి. ఇంటికి ఏమన్నా అయితే తుడుచుకోవడానికి మనం ఎలా పరికరా ఉపయోగిస్తున్నామో, ఈ చేతులు అనేటటువంటి దాంతో ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఈ చేతులు. మరి లోపలికి పంపించేటటువంటి ఆహారం లోపలికి పంపిన తర్వాత దానికి కావలసిన స్పందన ఏంటి? లోపల నుంచి బయటకు వచ్చేయడానికి, బయట నుంచి లోపలికి రావడానికి ఇది ఒక పెద్ద ద్వారం పెట్టారు. తర్వాత ఇంకేం చేసేదానికి ఈ యొక్క ఆహార నిర్మాణంలో కానీ వీటన్నిటిలో కానీ మనిషిని ఏర్పాటు చేయడంలో చాలా గొప్ప ఇది ఒక ఇంజనీరింగ్. ఇదంతా ఎంత చేసిన దీన్ని బట్టే ఏ మనుషుడైనా ఇక ఇల్లు కట్టుకున్నామంటే ఇంట్లో ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి. కిటికీ తిన్నగా కిటికీ ఉండాలి, అంతేనా? వాస్తు శాస్త్రం చెప్పేది కిటికీ తిన్నగా ఉండాలి, శాంతి తినగా శాంతి ఉండాలి. ఎందుకని? ఇటు నుంచి వచ్చే గాలి ఇక్కడ నిల్వ ఉండదు, ఈ గాలి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకపోతే ఏముంది? కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోయి దాన్ని పీల్చుకుని రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని వచ్చిన గాలి ఆక్సిజన్ వెళ్ళిపోయేది, ఇది నిల్వ ఉన్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. దాని తర్వాత ఇది బయటకు పంపించేస్తాం. ఇటు రావాలి, అటు వెళ్ళిపోవాలి. అందుకనే ద్వారం ద్వారం పెట్టే కారణం. వాస్తు లేదు, ఏం లేదు. దీంట్లో ఆరోగ్య శాస్త్రం ఉంది కదా. అందుకని ఈ ఆరోగ్య శాస్త్రాన్ని ఎట్లా చెప్తే మీరు పెట్టరని వాస్తు ఒప్పుకోదు అంటాడని ఖచ్చితంగా.
అందుకని వాస్తు సిస్టమ్ అనేది ఇలా చెప్పి భయపెట్టి చేయిస్తూ ఉంటారు. కానీ కారణం ఏంటంటే ఆరోగ్య శాస్త్రం అలా చెప్తున్నారు. అందుకని ఈ దేహమే దేవుని యొక్క ఇల్లు. అవునా కదా? దేవుని ఇల్లు. మీరే దేవుని ఇల్లు అని రాసిందిగా ఎప్పుడు ఇల్లు ఉందా లేదు? మీరే దేవుని ఇల్లు అని కూడా ఉందా? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అభివృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలం అయ్యుటకు కట్టబడుతున్నారు. మనం కట్టబడింది ఏమై ఉంటాయి? దేవునికి ఏమై ఉండాలనుకున్నాను? దేవుడికి నివాస స్థలం అంటే ఇది ఎట్లా ఉంటే దేవుడు నివసిస్తాడు ఇందులో? దేవుడు పవిత్రుడా పవిత్రుడా? మరి పవిత్రుడు ఉండాల్సిన చోట ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే ఇందులో వచ్చి కూర్చుంటాడు. అపరిశుద్ధంగా ఉంటే దీంట్లో ఉండడానికి ఇబ్బంది పడతాడు. దేవుడిని ఇబ్బంది పడుద్దామా లేకపోతే దేవుడు సంతోషంగా కూర్చునేటట్టు చేద్దామా? కాబట్టి దేవుడు సంతోషంగా కూర్చునేటట్టు చేయాలంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి. దేవుడిని నివాసిస్తారన్నమాట. నేను వారిలో నివసిస్తానని కూడా అడిగి నేను వచ్చి వారిలో ఉందా? 2 Corinthians 6:18 వినాలి కానీ సాయంత్రం దాకా చెప్తానే ఉంటా. ఆలయమునకు మరియు 2 Corinthians 6:18 ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడికి స్తోత్రం. ఏమంటాడు దేవుడు? నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. వారు నాకు ప్రజలై ఉండరు. కాబట్టి నేను వారిలోకి వచ్చి ఉంటాను. దేవుడు ఉంటానని కోరుకుంటాడు. ఇదిగో నేను ద్వారం వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతడితో నేను నాతో అతడును కలిసి భోజనం చేస్తాను. అంటే ఏం చేస్తున్నాడు? హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుతూనే ఉన్నాడు. తీయమని తెలుసు, కలుతూనే ఉంటాడు ఆయన. మనం తీసేటటువంటి మనసు మనకు తీస్తాం. తీస్తే ఏం చేస్తాడంటే ఆయన వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఇది ఒక ఆత్మీయ విందు అవుతుంది. ఆయనతో నేను నాతో అతను కలిసి భోజనం చేస్తాం. భోజనం అంటే ఏం భోజనం? అది దేవుడితో కలిసి ఉండటమే గొప్ప విందు. యేసురాజు ఇప్పుడు అన్నాడు, మంచి విందు సిద్ధపరిచాము. నిజంగా దేవుడితో ఉండే విందు కంటే గొప్పగా మనం సిద్ధపరచలేము. అన్నది తణుకులోనే ఒక సినిమా నిర్మాత ఒక ఆయన వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశాడు. తణుకులో 260 ఐటమ్స్ చేసాడంట. 260 ఐటమ్స్ ఇష్టంలో పెడితే పడతాయా? పడతాయి. స్కాలర్షిప్ 260 ఎక్కడ పడతాయండి? అంటే వడ్డించేవాడు వెళ్తూ ఉంటే ఇంకోటి ఉంటాడు, ఈ లోపల తింటూ ఉంటే 260 తినడానికి పడుతుంది. పడతా ఊరికే టేస్ట్ చేసి అంటే ఇన్ని పెట్టాము అనేటటువంటి పేరు తెచ్చుకోవడానికి. నర్సాపురం అక్కడ కృష్ణరాజు గారి చచ్చిపోయినప్పుడు ప్రభాస్ అని వాళ్ళ తమ్ముడు కొడుకు డాక్టర్ పంచాడు. ఆ కృష్ణరాజు గారి దినాన్ని ఈ ఎక్కువ తయారు చేయించాడంటే చెప్పుకున్నారు. అప్పుడు బాగా ఎన్నో ఐటమ్స్ చేయించాడు. ఎన్నో ఐటమ్స్ చేయించి ఎన్నో తింటారండి. ఈ లోక్సభలో ఏదో తింటాము, ఆ 2వ రోజున మర్చిపోతాం. దేవుడితో ఉండేటటువంటి విందుని ఎన్నడూ మర్చిపోలేము.
దేవుడితో అనుభవించేటటువంటి ఆ యొక్క ఆత్మీయ విందు మనం ఎన్నడూ కూడా మర్చిపోలేం. అది గొప్పదే. అందుకని ప్రియమైన వాళ్ళారా, దేవునితో మనం జీవించేటటువంటి గొప్ప ధన్యత. నేను వారిలోకి వచ్చి నివసిస్తాను. దేవుడు అంటున్నాడు ఏమని? నేను వారిలోకి వచ్చి నివసిస్తాను. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. మనం ఆయన ప్రజలమై ఉండేటట్లుగా మనలో నివసిస్తాడట. ఇల్లు కట్టుకున్నామంటే ఎవరో ఒకరు నివసించాలిగా. మనం నివసించడా ఇల్లు కట్టుకున్నాం. దేవుడు కట్టుకున్నాం దేనికి? దేవుడు కట్టుకున్న ఇల్లు దేనికి? దేవుడిని సాధన మరి ఎవరు నివసించేలా చేస్తున్నారు ఇప్పుడు మనుషులు? దేవునికి నివాస స్థలంగా ఉండేటట్టు చేస్తున్నారా? చాలామంది వాళ్ళ ఆలోచన. అందుకనే మనం ముందు యథార్థవంతులుగా జీవించినప్పుడు దేవుడు మనలో నివసిస్తున్నారు. మనం అలా నివసించాలి. దేవుడికి ఇష్టమైన గృహంగా మనం కట్టబడాలి. మనలోకి వచ్చి దేవుడు నివాసం చేయాలి. అది మనకు కావాల్సినటువంటి. తర్వాత ఇంకొక ఇల్లు చెప్పి ముందు చేద్దాం. రెండవ సమూయేలు 6వ అధ్యాయం 11-12. 2వ సమూయేలు 6వ అధ్యాయం 11-12. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటినీ ఆశీర్వదించుచున్నాడని సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పొరములకు ఉత్సవంతో తీసుకొని వచ్చాను. 3 నెలలు దేవుని మందసం. దేవుడి మందసం అంటే దేవుడి మందసంలో ఏముంటాయి చెప్పండి? మందసంలో ఏమేమి ఉన్నాయి? 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు ఉన్నాయి. రైట్. అమరావతి చిగురించిన అమరావతి చేతి కర్ర, ఇంకా మన్నా పాత్ర, మన్నాతో నిండిన పాత్ర. బైబిల్ చదువుతున్న బాగా చాలా సంతోషం. బాగా చెప్పాడు. కాబట్టి 3 ఉన్నాయి. ఏమేమున్నాయి? 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి మన్నాలు ఈ మందసంలో. ఇంకోటి ఏముంది? చిగురించిన అహరోను చేతి కర్ర ఉన్నాయి. ఇంకోటి ఏముంది? మన్నా పాత్ర ఉంది. ఈ 3 యేసుక్రీస్తే. ఎలాగంటారా? 10 ఆజ్ఞల సారాంశం అంతా యేసుక్రీస్తు. ధర్మశాస్త్రం ఆంతర్యంలో ఉంది అని అడిగారు. దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలేగా. ఈ 10 ఆజ్ఞల సారాంశం అంతా నేనే అని అడిగా. కీర్తన 40లో ఉంటుంది. అది తర్వాత చూద్దాం. కనుక ఈ సారాంశం అంతా ఆయనే. 10 ఆజ్ఞలు కూడా ఆయన. తర్వాత చిగురించిన అహరోను చేతి కర్ర. చేతి కర్ర, ఎండిపోయిన కర్ర ఏమొచ్చింది? చిగురు వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ? ప్రాణం పెట్టాడు, తిరిగి జీవించి తిరిగి లేచాడు. చిగురించడం అంటే అదే కదా. చచ్చిన దాని నుంచి చిగురు ఎలా వస్తుంది అంటే చచ్చిపోయి మన కోసం బ్రతికాడు ఆయన. చిగురించిన ఆహారం చేతికారంటే తిరిగి పునరుత్థానుడైన యేసుక్రీస్తు. తర్వాత మన్నా పాత్ర. మన్నా పాత్ర అంటే ఏంటి? జీవాహారం. జీవాహారం కూడా నేనే అని అడిగాను. జీవాహారం నేనే. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని రాసి ఉంది. కాబట్టి మన్నా పాత్ర కూడా యేసుక్రీస్తు. పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా నేనే అంటాడు. మీ పితరులు మన్నాను తిన్నా చచ్చిపోయారు, నన్ను తిన్నవాడు చచ్చిపోడు అంటాడు. అంతేగా? కనుక ఈ మన్నా పాత్ర కూడా ఈ 3 యేసుప్రభువే. కాబట్టి యేసుప్రభు ఆ మందసంలో ఉన్నాడు. అందువల్ల మందసం ఎవరింట్లో ఉంది? ఒబేదెదోము ఇంట్లో ఉంది. ఒబేదెదోము ఇంట్లో మందసం ఉండటం వల్ల అంటే ఒబేదెదోము ఇంట్లో మందసం ఉందంటే ఒబేదెదోము ఇంట్లో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఏమైంది? ఇప్పుడు ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది. ఆ ఇల్లుది 3 నెలల్లోనే ఆ ఇల్లు బాగా వర్ధిల్లింది. ఏ ఇంట్లో 3 నెలలు యేసుప్రభు ఇంట్లో ఉంటే అంత వర్ధిల్లింది.
శాశ్వతంగా యేసు ప్రభువుని మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లు ఎలా ఉంటుంది? అవునా కదా? యేసు ప్రభువుని నీ యొక్క స్వీయ రక్షకుడిగా ఈ ఇంట్లో నాకు ఎవరో ప్రార్థన చేశారండి, ఈ ఇల్లు ఈ దేవుని నివాస స్థలంగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. ఈ ఇంటికి యేసుక్రీస్తు ఇంటికి అధిపతి అని ఎవరో చేశారు కదా ప్రార్థన. కాబట్టి నాకు అది గుర్తొచ్చింది. ఈ ఇంటికి యేసు ప్రభువుని అధిపతిగా పెట్టుకున్నప్పుడు ఈ ఇల్లు ఎలా దీవించబడుతుంది? ఇప్పుడు నీ ఇల్లు ఓబేదెదోము ఇంటిలా దీవించబడాలి. నీ ఇల్లు ఎప్పుడు కూడా ఓబేదెదోము ఇల్లు 3 నెలలే అనాథసం ఉంది అక్కడ, కానీ నీ ఇంట్లో 3 నెలల తర్వాత కూడా ఉంటుంది. మనం ఎన్నాళ్ళు ఉంటాం? అన్నాళ్ళు ఉంటుంది. మనం ఎన్నాళ్ళంటే ఇల్లు ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాడు. మనం ఉండకపోవచ్చు కాదు, మన తర్వాత మన పిల్లలు ఉంటారు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇది పోదు. అందుకని ఈ ఇంట్లో ఎప్పుడు శాశ్వతంగా యేసు ప్రభు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటుంది. ఇంటిలో ఒక దీవెనకరమైనటువంటి మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యంలో మీకు అర్థమైంది ఏంటి చెప్పండి? దేవుడు తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదు. దేవుడు తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదు. ఏమీ తక్కువ కాకుండా ఏం చేస్తాడు? నీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే చేతి పని అన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. గొప్ప దీవెన వచ్చింది. ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి అసలు? అప్పటికి సంఖ్యాకాండం దాకా మోషే ఇశ్రాయేలీయుల్ని నడిపించినప్పుడు జరిగినవన్నీ ద్వితీయోపదేశకాండం రెండోసారి ఉపదేశిస్తున్నాడు వాళ్ళు. అంటే మోషే తిరిగి మళ్ళా దేవుని పిలుపు రాబోతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఈ దేవుడు యొక్క పిలుపుని బట్టి వెళ్ళిపోయే టైం అయింది. అందుకని వీళ్ళ హెచ్చరికలు చేస్తున్నాడు. జరిగినవన్నీ మళ్ళా చెప్పి వీళ్ళకి హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ హెచ్చరికల్లో నీ చేతి పనులన్నింటినీ దేవుడు దీవిస్తాడు. తర్వాత నీకు తోడై ఉంటాడు. తర్వాత నీకు ఏమి తక్కువ చేయడు. మనకి కారణం ఏంటి? మనం నమ్మిన దేవుడు మనకు తోడై ఉంటాడు. నువ్వు నమ్మిన దేవుడు నీకు తోడై ఉన్నావు. ఇంతవరకు నాకేమీ తక్కువ. ఒక మాట రాసింది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చు. ఏ వాక్యంగా? ఫిలిప్పీ పత్రిక 4:12 ఉంది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంటే దేవుడి దగ్గర ఏముంది? ఐశ్వర్యం అంటే మానసిక సంపద అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. అంటే క్రీస్తు యేసునందు అంటే ఏంటి? మనం క్రీస్తు యేసునందు ఉంటే ఆయన ద్వారా ఆయన యందు మహిమలో ఈ ప్రతి అవసరాన్ని, అంటే ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఏంటి? ఇక్కడ ఈ ప్రతి అవసరాన్ని తీర్చే ఐశ్వర్యం ఆయన దగ్గర. ధనమే కాదు, అన్ని అవసరాలు తీర్చేది. మొత్తం అన్నీ ఉన్నాయండి. దేవుడు లేడు, ఇవన్నీ వేసి ఏమీ లేవు, దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నట్టే. ఏమీ లేవు కానీ దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నట్టే. వరం కుమారుడు ఒక మంచి కీర్తన పాడాడు. ఆకాశం ముందు నీవు ఉండగా ఆకాశం ముందు నీవు మాకు తోడుగా ఉండగా మాకేది అక్కర్లేదు. మాకేది 73వ కీర్తన 73వ కీర్తన 25వ
తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? కాబట్టి ఒక విశ్వాసి భక్తుడు దేవుడితో చెప్పాల్సిన మాట ఇదే, నీవు తప్ప నాకెవరున్నారు? పాట పాడతారు కదా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారే. కాబట్టి ఆయన తప్ప మనకేమీ లేదు. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే, అన్నీ ఉన్నాయి, ఆయన లేదు అనుభవించడానికి మనం ఉన్నాం, అంతే కదా. అన్నీ ఉన్నాయి, ఆయన లేడు, అది అనుభవించలేము. అందుచేత ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. అందుచేత ప్రియమైన వారులారా, ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఈ నూతన గ్రహ ప్రవేశ సందర్భంలో ఒబేదెదోము ఇల్లులా యేసురాజు కూడా వర్ధిల్లాడా? ఒబేదెదోము ఏమయ్యాడంటే 3 నెలలు ఉంటే ఏమయ్యాడు? అతను బాగా వర్ధిల్లాడు. అందుచేత ప్రభువుని చేర్చుకున్న ఇంట్లో ఉందండి. లూకాసు వార్త 10:39. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. మార్త అనే ఆమెకి మరియా అనే ఒక సహోదరి ఉంది. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త స్థానమైన పనిపెట్టుకొని చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. చెప్పు అన్నది. ఇక్కడ చాలు, నేను చెప్తాను ఒక మాట. మరియా అనే ఆమె మార్తకు సహోదరి. ఇక్కడ జరిగిన మన సంఘటన చెప్తున్నాను. ఈ మార్తకు మరియా అనే ఒక సహోదరి ఉంది. ఈ మార్త మరియలు అక్క చెల్లెళ్ళు. వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు లాజరు. అయితే ఆ ఇంటికి యేసు ప్రభు తరచూ అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు అతిథిగా. వచ్చినప్పుడు ఈయన రాగానే మరియా ఏం చేస్తుందంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉందట. అందుకనే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంది. మార్త ఏం చేస్తుంది? ఆయన వచ్చాడు కాబట్టి మనం ఏమేమి తయారు చేయాలా అనేటటువంటి దాని మీద నిమగ్నమై ఉండేది. ఆయనకి శరీర సంబంధమైన ఆహారం సిద్ధపరచడానికి మార్త దొరుకుతుంది. మరి ఏం చేస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చేటటువంటి మాటల యొక్క ఆహారం తీసుకోవడానికి ఏం సిద్ధపడుతుంది? ఈమె ఆత్మీయ ఆహారం సిద్ధపడుతుంది, ఆమె శరీర ఆహారం పంచిపెట్టడానికి సిద్ధపడుతుంది. పైగా ఆమె ఈ మీద నేరం కూడా చూపిస్తుంది. ప్రభువా, నేను ఎంత పని ఒత్తిడిలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయమని ఆమె చెప్పొచ్చు కదా నువ్వు అన్న. ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, ఆమె దగ్గర నుంచి అది తీసివేయబడదు అని కూడా అంటారు కదా ప్రభు. అందుచేత ఏ ఇంట గృహిణి యేసు పాదాల దగ్గర కూర్చోవటం అలవాటు ఉంటుందో ఆ ఇల్లు యేసు నిలయం అవుతుంది, యేసు బోధ విన్న ఇల్లు అవుతుంది, యేసు బోధతో రక్షింపబడ్డ గృహం అవుతుంది. మరియ మార్తల గృహం అని. అలా అదే ఇంట్లోకి యేసు ప్రభు వస్తాడు, లాజరుతో కలిసి భోజనం చేస్తాడు. అప్పుడు మరియ ఏం చేస్తుంది? మిక్కిలి విలువైన అచ్చ జటామాంసి అత్తరు తీసుకొచ్చి ఆయన్ని అభిషేకం చేస్తుంది. వీళ్ళంతా అత్తరు వాసనతో నిండిందని రాసింది. యేసుక్రీస్తు యొక్క సువార్త పరిమళంతో నిండాలి ఇల్లు. మన ఇల్లంతా దేంతో నిండాలి? యేసుక్రీస్తు యొక్క బోధతో పరిమళంతో నిండిపోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడికి మహిమ రావాలి. అక్కడ పరిమళంతో నిండిందంటే పరిమళం అని కాదు, ఇక్కడ యేసుక్రీస్తు మాటలే పరిమళం, యేసుక్రీస్తు బోధయే పరిమళం. అంటే యేసుక్రీస్తు మాటలు కలిగి ఉండాలి మనం. అప్పుడే మనం ప్రతి మాటలోనూ రక్షణ పొందగలుగుతాం. అందుచేత పరిమళంతో నిండిన ఇల్లులా మన ఇల్లు తయారు కావాలి. ఇది ప్రియమైన వారిని ఇక్కడ గమనించాలి. మొత్తం వాళ్ళు సిద్ధపడుతున్నారు, మన సిద్ధపడుతున్నారు అన్నమాట. ఇక నా మాటలు ఎవరంటారు? 2 మాటలు నేను ఎందుకంటే 2 మాటలు చాలే. చాలాసేపు చెప్పాను, ఇంకా 2 మాటలు చెప్పిన తర్వాత ఇంకోసారి చెప్తాను. మళ్ళీ కూర్చున్నాం, మంచి అవకాశం.
కాబట్టి డిగ్రీ చేసి కూర్చోమన్నారు కూర్చున్నాం. ఈ చివరిగా ఈ మాట మీకు చెప్తారు. అందుచేత ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి ఇల్లుగా మన ఇల్లు కావాలి. ఒక ఆయన అన్నాడండి మంచి మాట, ఏమన్నాడు? ఇంటి వారందరూ కూడా నేనును యెహోవానే. ఇది ఒక మంచి గృహ యజమానుడు చెప్పాల్సిన మాట. ఎవరైనా యెహోషువ, ఆయన మాట అన్నది ఎవరు? యెహోషువ. మీరు నది అద్దరిని సేవించిన ఇతర దేవతలు ఉన్నారే, అమోనీయుల దేవతలు, సీదోనీయుల దేవతలు, మోయాబీయుల దేవతలు, వాటిని సేవిస్తారో మీరు ఏం చేసుకుంటారో నాకు అక్కర్లేదు, నాకు అనవసరం. నేనును నా ఇంటి వారును యెహోవానే. నేనును నా ఇంటి వారు మంచి పాట. ఆ పాట ఎవరు పాడతారు? పాడే పాటలు పాడతారు. రైట్, పాడిస్తాం. అయితే వాళ్ళు కంటిన్యూ చేసి ఇచ్చా అన్ని తల అడ్డం తిప్పద్దు పాడాలి. ఎందుకంటే మంచి అందులో మంచి మీనింగ్ ఉంది, చక్కని మీనింగ్ పాత పాటల్లో ఇంట్లో మాధుర్యం ఉంది. కనుక ఆ విధంగా యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారు కూడా యెహోవానే సేవిస్తాం అని ఒక తీర్మానం చేసుకుని వారమై ఉండాలి. కోది సిగ్గు పెట్టడం కోది సిగ్గు పెట్టడం సరిపోద్దా? చేస్తారు. మన కన్నులు అటువైపు ఉంటే గుట్టల వైపు కొండల వైపు మనం ఎక్కడ చూస్తామండి. అది చేస్తారు. చివరిగా ఇంకో మాట చదవకుండా నేను వదలను. 2వ సమూయేలు 7:28, 29 చదివి ఆపగా. యెహోవా నా ప్రభువా మేలు చేయుదునని దావీదు అంటున్నాడు. దావీదుతో దేవుడు ఏమన్నాడట? నీకు మేలు చేస్తాను అని చెప్పాడట. మేలు చేయుదునని నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావే, నీ మాట సత్యం. దేవుడు అబద్ధం, దేవుడు నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్టుగా దానిని ఆశీర్వదించు. నా కుటుంబాన్ని, దాన్ని అంటే నా కుటుంబాన్ని నాకు దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. నీ ఆశీర్వాదం పొందితే నా కుటుంబం ఏమవుతుంది? నిత్యం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ కుటుంబం దేవుని ఆశీర్వాదంతో నిత్యము ఆశీర్వదించబడాలని మనం కోరుకుందాం. దేవుడి జీతం అయితే మళ్ళీ కూర్చున్నాం, వదిలిపెట్టి నేను మళ్ళీ కూర్చున్నాను. చిన్న కార్యక్రమం ఒకసారి బాధ్యం ఇద్దరు
వారికి ఇచ్చిన ముగ్గురు కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరినీ మీ సన్నిధిలో పెట్టుకున్నారు. రెండవ కుమారుడు యేసురాజు, ద్వితీయ వారి బిడ్డలు ఈ నూతన గృహంలో ఈ రోజున ప్రవేశించున్నారు. వారిని ఈ చేతులకు అప్పగించుకున్నాం. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఈ గృహాన్ని దీవించండి. ఈ గృహంలో ఇప్పటి వరకు నూతన గృహం ఈ బిడ్డలకు ఇచ్చిన సందర్భంలో ఈ గృహం ఏం కావాలో ఇప్పటి వరకు కొన్ని మాటలు నేను అదే ఈ గృహం మీరు దీవించినట్లయితే ఆ దీవెన ఎన్నటైనటికీ దీవెనకరంగానే ఉంటుంది. ఆ కుటుంబం నీ సన్నిధి నుండి నిత్యము ఆశీర్వదించబడినట్టుగా దాన్ని అనుగ్రహించము. నీ సన్నిధి నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక అని దావేదన్నారు. అలాగే ఈ కుటుంబం ఎల్లప్పుడూ ఆశీర్వదించబడాలని, ఈ గృహం నిత్యము దీవెనకరంగా వర్ధిల్లాలని, ఈ కుటుంబం ఈ యొక్క గృహం మరి వీరికి మీరు దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్రం. నీవు దయచేసిన గృహం కనుక ఈ గృహంలో శాంతి, సమాధానము, ఆయురారోగ్యము మెండుగా నిండి వస్తుంది. ఇందులో నివసించే బిడ్డలు ఏ లోటు లేకుండా మరి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని ఈ రోజున మంచి వాక్యం కూడా నేను విన్నాను. కనుక దేవుడు తోడై ఉంటే ఆ గృహంలో కానీ వారి కుటుంబంలో కానీ వారి జీవితాల్లో కానీ ఏమీ తక్కువ కాదు అని నిర్ణయించుకుని మీ విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదిస్తూ వారు ఆహ్వానించగా వచ్చిన సహోదరి సహోదరులందరినీ కూడా వచ్చిన వారందరికీ మరి బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి వివిధ కార్యక్రమాన్ని కూడా మేము ముఖ్యంగా ఇప్పటి వరకు ఆత్మీయమైనటువంటి దేవుని వాక్కులు మేము విని ఉన్నాం. దేవుని వాక్కుల ద్వారా మేము ఇంకా రక్షణ మార్గంలో ఎదగడానికి నీ కృపను ఉపయోగించున్నాం. నీ చిత్తమైతే మరలా మేము చేసుకునే అవకాశం కూడా దయచేయాలి. మనం ఆలోచించాలి. మా రక్షకుడైన యేసుక్రీస్తు గారి దివ్యనామం మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకుంటున్నాం.